రైట్. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చును. చెప్పండి, సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు. ఎవరైనా సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నారా? తీవ్రమైన నిరాశ నిస్పృహలో ఉన్నారా? అయితే ఈరోజు బలము మీ సొత్తు, బలము మీ సొత్తు. హల్లెలూయా. దావీదు అంటాడు, నా దేవుడు నాకు బలమాయను. నీ బలం కాదు అది, ఇంకొక మనిషి వల్ల వచ్చే బలము కాదు, పైనుంచి వచ్చే బలము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చును. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. గ్లోరీ టు గాడ్. కలిసి పాడదాం, అందరం కూడా కలిసి పాడదాం. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చును. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చు. యెహోవా కొరకు, యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును వారు పొందెదరు. మన బలము ఆయనే, మన శక్తియు ఆయనే. నా బలము ఆయనే, నా శక్తి ఆయనే. యెహోవా తన బాహువుతో దిగి వచ్చును. యెహోవా తన బాహువుతో దిగి వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట కష్టమా? అసాధ్యమా? అసాధ్యం. సో కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన వారు, దేవుని యొద్దకు వచ్చిన మీరు, ఆయన మన మధ్యలో ఉన్నాడని. హల్లెలూయా. యేసయ్య అబద్ధికుడు కాదు. ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు నేను ఉంటానన్నాడు. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు. ఇది యేసయ్య యొక్క పక్కా ప్లాన్. నేను ధైర్యంగా చెప్తున్నాను. నేను అరేంజ్ చేసింది కానే కాదు. నా పాత్ర దీనిలో సున్నా, గుండు సున్నా, గుండు సున్నా. ఆయన యుద్ధకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, ఆయనను జాగ్రత్తగా వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు వినపడేటట్లు చెప్పండి. యేసయ్య వింటున్నాడని గ్రహింపుతో చెప్పండి. నా దేవుడు నాకు ఫలాన్ని
ఇవ్వబోతున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఐ యామ్ ఏ బిలీవర్. నేను విశ్వాసిని. నా దేవుడు నాకు ఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైతే మనం నమ్ముతామో మన విషయంలో, అమ్మా రూట్కొచ్చిందబ్బా నా కూతురు, రూట్కొచ్చింది నా కుమారుడు, కమాన్ గో హెడ్, రిసీవ్ అంటాడు ఆయన. రిసీవ్ అంటాడు. ఆయన ఇచ్చు బహుమానము ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. యేసయ్యా, నీ చేతిలో నుండి బహుమానాన్ని పొందుకునే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. యేసయ్యా, ఈరోజు కొరకు నా కొరకు సిద్ధపరిచిన మేలంతటినీ యేసుక్రీస్తు వారి నామంలో పొందుకుంటున్నాను, స్వాధీనం చేసుకుంటున్నాను, లాగేసుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న కొంచెం రీసెంట్గా చిన్న ప్రత్యక్షత వచ్చింది నాకు. ఏంటంటే, నేను ఎలా తింటానంటే ప్లేట్ కడగవలసిన అవసరం లేకుండా తింటాను. యూజువల్గా నేను తిన్నానంటే ప్లేట్ కడగవలసిన అవసరం లేకుండా తింటాను అన్నమాట. మా వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారు ఇప్పుడు. ప్లేట్ అంతా నీట్గా, ఒక్క మెతుకు కూడా మిగల్చాను. బైబిల్ ఏముంటుందంటే, డైలీ హీ లోడ్స్ us విత్ బెనిఫిట్స్. ఏ రోజుకు కావలసిన బెనిఫిట్స్ ఆ రోజు ఆయన రిలీజ్ చేస్తాడంట. కాబట్టి ఆయన ఎన్ని సిద్ధపరిచారో అన్నిటినీ మనము లాగేసుకుంటాం. హల్లెలూయా. వద్దులే ప్రభువా, నాకు ఆశీర్వాదాలు వద్దులే ప్రభువా, అది దీనత్వం కానే కాదు, ఇస్తుంటే ఎందుకు తీసుకో అంటాడు దేవుడు. హల్లెలూయా. సో దేర్ ఈజ్ అ రివార్డ్ ఫర్ యూ, స్పెషల్లీ ఫర్ టుడే. ఈరోజు కొరకే, నాట్ ఫర్ టుమారో. రేపు వేరు. ఈ రోజు కొరకు, ఈ గడియ కొరకు, ఈ కపుల్ ఆఫ్ అవర్స్ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అది వాక్ అయినా కావచ్చు, అది స్పర్శ అయినా కావచ్చు, ముఖాముఖి దర్శనం అయినా కావచ్చు, వరములు మీ మీదకి దిగడమైనా కావచ్చు, జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ అయితే మాత్రం పక్కా, హల్లెలూయా, ఏదైనా దేవుని నుంచి ఏది వచ్చినా, ఏ రూపంలో వచ్చినా అది చాలా శక్తివంతంగా ఉంటుంది. మన జీవితాన్ని, గమ్యాన్ని పూర్తిగా మార్చివేటుకు శక్తి కలిగినటువంటిది. హల్లెలూయా. 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 ఐ డోంట్ టేక్ టూ మచ్ టైమ్. షల్ వి సింగ్ దిస్ వన్ మోర్ సాంగ్. నేనేం లేదన్నమాట, మా కుమార్తెకు రూట్ క్లియర్ చేస్తా ఉన్నా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. కమ్ ఆన్. రైట్. యెహోవా తన బాహువుతో దిగి వచ్చును, యెహోవా తన బాహువుతో దిగి వచ్చును. బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. మన బలము ఆయనే, మన శక్తియు ఆయనే. నా బలము ఆయనే, నా శక్తియు ఆయనే. నా బలము, నా బలము ఆయనే, నా శక్తియు ఆయనే. దీనులైన వారికి ధైర్యమేచ్చువాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఆఫ్ అ క్రిస్టియన్ is boldness. ధైర్యం, ధైర్యం, ధైర్యం. భూలోకం తలక్రిందులైనా కానీ ధైర్యాన్ని మాత్రం వదిలేయద్దు. పక్కతో చెప్పండి, ధైర్యాన్ని మాత్రం వదిలేయద్దు. ఏమైనా వదిలే, డబ్బులు వదిలేసినా పర్లేదు, ఏమైనా వదిలే, కానీ ధైర్యాన్ని వాక్యం ఉంటుంది, విడిచిపెట్టద్దు. విడిచిపెట్టద్దు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ధైర్యాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళొద్దండి. చెప్పులు బయట వదిలి ఎట్లా వచ్చారో అట్లా ధైర్యాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవుని ముఖం మీద ఉండాల్సింది తెలుసా? ధైర్యం. ధైర్యం. అగ్నిలో వేసినా కూడా భయపడే క్వశ్చనే లేదు. భయపడం. దేనికి భయపడం?
ఎవరికి భయపడితే ఒక్కరికే భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవాధిపతికే భయపడతాం, యేసు తండ్రికే భయపడతాం, పరిశుద్ధాత్మనికే భయపడతాం. ఆ భయము కూడా గౌరవముతో కూడిన భయం. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం 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 విడిచిపెట్టొద్దని ఎందుకన్నాడంటే, సాతాను నీ ధైర్యాన్ని కొడతాడు, నీ మనోస్థైర్యాన్ని కొడతాడు. నీ ధైర్యం చెడిపోయింది అనుకోండి, వీక్ అయిపోతాం, భాష మారిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి, నిర్ణయాలు కూడా మారిపోతాయి. అందుకే పిరికితనాన్ని గురించి చాలా స్ట్రాంగ్ వర్డ్ ఉంది. ఈ మంచి పండుగ సందర్భంలో ఎందుకు లేని ఆ మాట మీకు తెలుసు. పిరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో, నేను పిరికివాణ్ణి కాదు. హల్లెలూయా. షల్ ఐ టెల్ యు వన్ థింగ్, నేను మీకు ఒకటి అంటించాలని అనుకుంటున్నా. నేను ఒకదాన్ని మీకు అంటించాలనుకుంటున్నా. ఏంటో తెలుసా? ధైర్యం. నా లోపల ఉన్నటువంటి ధైర్యాన్ని మీకు ఇంపార్ట్ చేయాలని అనుకుంటున్నా. మీరు వింటున్నారు కదా, మీరు వింటున్నారు అంతే. ఇట్ ఈస్ ఫ్లోయింగ్. బోల్డ్నెస్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ స్పిరిట్స్, ఇన్ టు యువర్ సోల్స్. హల్లెలూయా, హల్లెలూయా. యూ విల్ బికమ్ బోల్డ్. నేను నర్సరావుపేట ప్రాంతంలో ఒక బైబిల్ కాలేజ్లో టీచ్ చేస్తాను. కొన్ని సంవత్సరాలు చేస్తున్నాను. అక్కడ విశ్వాసికల అధికారం నాకు ఇచ్చారు. సో ఆ యొక్క పరిచయకు సంబంధించిన మన ఫిలోమన్ ఉన్నారు ఇక్కడ, దైవ సేవకులు కర్నూలు నుంచి వచ్చారు వారు. అక్కడ నా టీచింగ్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ అడిగారు. అక్కడ డైరెక్టర్ గారు ఫీడ్బ్యాక్ అడిగారు, మీకు ఏం అర్థమైంది అని చెప్పండి అంటే, వచ్చి ఏం మాట్లాడలేదండి. 2-3 బ్రదర్స్ వచ్చి, స్టూడెంట్స్ వచ్చి ఏమన్నా తెలుసా, ఇంతవరకు నేను ఇలా తలదించుకొని జీవిస్తుంటేనే ఈ రోజు నుంచి ఇట్లని పోయినాడు అనమాట. ఈ రోజు నుంచి నేనేమిటో నాకు తెలిసింది, నా దేవుడు ఏమిటో నాకు అర్థమైంది, నేను ఇంకా భయముతో ఒక్క క్షణము జీవించాల్సిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ద సేమ్ థింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. భూతత్వం పెట్టి వెతికినా కూడా పిరికితనం అన్నటువంటిది కనిపించదు. ఏమి ఇంత ధైర్యం, ఎక్కడిది నీకు ధైర్యం అంటే, ఈ ధైర్యం నా దేవుడు ఇచ్చినటువంటి ధైర్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, గ్లోరీ టు గాడ్. దీనులైన వారికి ధైర్యమిచ్చువాడు, త్రోవ తప్పిన వారికి దారి చూపువాడు. దీనులైన వారికి ధైర్యమిచ్చువాడు, త్రోవ తప్పిన వారికి దారి చూపు. పాడదామా? యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. నా బలము ఆయనే, నా ధైర్యము ఆయనే, నా బలము ఆయనే, నా ధైర్యము ఆయనే. నా బలము ఆయనే, నా శక్తియు ఆయనే, నా బలము ఆయనే, నా శక్తి. అందుకే తలను నేను తోకను కాను, పైవాడను నేను క్రింది వాడను కాను. తలను నేను తోకను కాను, పైవాడను నేను క్రింది వాడను. హల్లెలూయా. విశ్వాసము కొన్నిసార్లు పొగరులాగా అనిపిస్తుంది. పొగరు కాదు, ధైర్యం. దేవుడు తలగా చేస్తానన్నాడు కాబట్టి నేనేమని చెప్పాలి? నేను తలనే. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్.
పైన ఉన్నటువంటి వారు మధ్యలో కొన్ని ఖాళీలు ఉన్నాయంట, దయచేసి ఆ ఖాళీలు పూర్తి చేయండి. ఖాళీలు పూర్తి చేస్తే వెనుకున్నటువంటి వారు వచ్చి కూర్చుంటారు. గ్యాప్స్ ఉంటే దయచేసి ఫిల్ చేయండి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో ఆయన ఉండంగా మనం ఎందుకు భయపడాలి? మనం భయపడవలసిన అవసరమే లేదు. హల్లెలూయా చెప్పండి. ఈ రోజు నుంచి నేను ధైర్యంగా ఉంటాను. దేవుడు నాకు పిరికితనాన్ని ఇయ్యలేదు. హల్లెలూయా. ఒక పాట ఉంది, భలే ఉంటుంది. సరే ఎఫ్ మేజర్ పెట్టు, ఎఫ్ మేజర్. పిరికితనం దేవుడు నాకివ్వలేదు. ఐ కర్స్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడ్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. పిరికితనాన్ని కలుగజేసే దయ్యాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో బంధించి భూస్థాపన చేస్తున్నాను నేను. I bury it in the name of Jesus. I curse, destroy timidness, strongholds in your minds in the name of Jesus. I loose, set you free in the name of Jesus. In the name of Jesus. Glory to God. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 9వ వచనం. సూచక క్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయాను. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని ఎరిగినవాడు మాలో ఎవడునూ లేడు. ఇది ఇశ్రాయేలుల యొక్క రోదన. ఇబ్బందులో ఉన్నారు, అవమానంలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు, అణచివేయబడుతూ ఉన్నారు. అణచివేయబడినప్పుడు వారికి ఏం గుర్తుకొచ్చిందో తెలుసా? ఎవరు గుర్తుకొచ్చారో తెలుసా? ఎవరు గుర్తుకొచ్చారంటే మోషే గుర్తుకొచ్చారు. తర్వాత మోషే ఇప్పుడు రాలేడు కదా, కాబట్టి ఎవరు గుర్తుకొచ్చారు? ప్రవక్త మా మధ్య లేకపోయాను. అంటే వాళ్ళ యొక్క ధైర్యం ఏమిటంటే, ఒకవేళ ప్రవక్త ఉండి ఉంటే, వింటున్నారా? ఒకవేళ ప్రవక్త ఉండి ఉంటే ఏం చెప్పేవాడంట? ఇది ఎంతకాలము జరుగుతుంది, ఇది ఎందుకు వచ్చింది, దీని యొక్క ముగింపేంటి, మొత్తము చదివేస్తాడు కదా, మనం ప్రశాంతంగా ఉండేవారం. ఒకవేళ అది పనిష్మెంట్ అయినా సరే, మోషే గారు ఉన్నప్పుడు కనీసం మనకు అర్థమైంది ఏంటో, బాబు మీ శ్రమలు 40 ఏళ్ళు అని చెప్పాడు. 40 రోజులు మీరు శనిగారు కాబట్టి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సంవత్సరం అన్నాడు, చెప్పాడు కనీసం కదా. ఇప్పుడు ఉదాహరణకు కోర్టులో జడ్జి గారు ఇన్ని సంవత్సరాలు చెప్పకుండా శిక్ష వేశాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. సో ఎండ్ పాయింట్ అన్నటువంటిది వారికి కనిపించలేదు, సూచక క్రియలు కనపడడం లేదంట. కాబట్టి వారు బాధపడుతున్నారు, ఇకను ప్రవక్త లేకపోయాను. ఎందుకంటే హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. మీరు కావాలంటే జస్ట్ వినండి, యూట్యూబ్లో ఉంటుంది. ఈ మెసేజ్ తర్వాత ఎడిటింగ్ చేసి పెడతాం, మీరు తర్వాత వీక్షించవచ్చు. ప్లీజ్ పే అటెన్షన్ టు మీ. దయచేసి ఏకాగ్రతతో కొన్ని నిమిషాలు వినండి. హోషేయ గ్రంథం 12:13లో వ్రాయబడింది, ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించను, ప్రవక్త ద్వారా వారిని కాపాడాను. హల్లెలూయా. దేవుడు ప్రజలకు సహాయం చేయాలనుకున్నప్పుడు పాత నిబంధనలో ఎవరిని పంపాడండి? చెప్పండి, చెప్పండి, అందరు చెప్పండి. ప్రవక్త అని చెప్పండి. ప్రవక్త, ప్రవక్త. ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలులను ఐగుప్తులో నుంచి విడిపించాడంట. ఒక ప్రవక్త ద్వారా వారిని కాపాడాడంట. అంటే ఒక ప్రవక్త మన జీవితంలో ఉన్నారు అంటే మనము విడిపించబడతాం, మనము కాపాడబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మత్తయి సువార్త చూస్తే స్టార్టింగ్లో నుంచి ఒక మాట మాటికి కనిపిస్తుంది. ఏంటో తెలుసా? ప్రవక్త ద్వారా పలుకబడిన ప్రకారం నెరవేరను. ఏమండి? ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట, ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట నెరవేరను, ప్రవక్త చెప్పినట్టు నెరవేరను. ఒక దైవజనులు బలి చెప్పారు, గాడ్ స్పోక్, ద స్పోకెన్ వర్డ్ వాజ్ రిటన్,
అంటే దేవుడు మాట్లాడిన మాటలు వ్రాయబడ్డాయి. ఎందుకు వ్రాయబడ్డాయి అంటే అవి మనం మాట్లాడేదానికి. హల్లెలూయా. దేవుడు మాట్లాడినవి వ్రాయబడ్డాయి ఎందుకంటే మనం మాట్లాడేదానికి. ప్రవక్త అంటే దేవుని యొక్క మాటలు ఆ సీజన్లో, ఆ టైం కొరకు, ఆ వారం కొరకు మాట్లాడే మాట, దేవుడి నుంచి పొందుకొని మాట్లాడే మాటలు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడండి, మార్పు ఉండదు. అది పాత నిబంధన కదా. ఎస్, పాత నిబంధన, క్రొత్త నిబంధన బహుక్లుప్తంగా మీకు చూపిస్తాను. ద నీడ్ ఆఫ్ అ చర్చ్, ఒక సంఘానికి ప్రవక్తల యొక్క పరిచర్య ఎంత అవసరమో. సో ఇశ్రాయేలు అంటున్నారు, ఒక ప్రవక్త ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఒక ప్రవక్త ఉంటే మేము విడిపించబడే వాళ్ళం. ఒక ప్రవక్త ఉంటే మేము కాపాడబడే వాళ్ళము. ఒక ప్రవక్త ఉంటే ఈ సమస్యలు, మా దుఃఖ దినాలు ఎప్పుడు సమాప్తమవుతాయో చెప్పేవారు. ఒక ప్రవక్త ఉంటే సూచక క్రియలు జరిగేవి, అద్భుతాలు జరిగేవి. ప్రవక్తను ఒకడు మా మధ్య లేకపోయాను. క్రొత్త నిబంధనలోకి వచ్చేలోగా నేను చదువుతాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:19-21 వరకు చూస్తే, ఆత్మను అర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఈ కుటుంబ కూడిక దేని కొరకు తెలుసా? ప్రవచించడం అంటే ఏంటో మీకు చూపించాలని అనుకుంటున్నాను. ప్రవచనం అంటే ఏంటి? కొంతమంది ఏమంటారు తెలుసా? ప్రవచనం అంటే దేవుని వాక్యం చెప్పడం అంటారు. అది బోధించడం, టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాఫెసీ. ప్రాఫెసీ వేరు, బోధించడం వేరు. ఐదంతల పరిచయలో ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. వాక్యాన్ని బోధించడం వేరు, ప్రవచించడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బోధిస్తూ ఉన్నా, బోధించడం వేరు. ప్రవచనం అన్నటువంటిది కొన్నిసార్లు సంఘానికి వస్తుంది, కొన్నిసార్లు ఇండివిజువల్గా సూటిగా వస్తుంది. నాకు ఒక షాక్ ఇచ్చింది ప్రసన్న. నేను కూర్చున్నాను, వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, అక్కడ కూర్చున్నాను. ఎదురుగా సోఫాలో కూర్చుంది. నా వైపు చూసి ఒక డేట్ చెప్పింది. ఈ డేట్కు మీకేం సంబంధం ఉందని అడిగింది. తర్వాత ఒక సెంటెన్స్ చెప్పింది. ఈ సెంటెన్స్కు మీకేం సంబంధం ఉంది పప్పా అని అడిగింది. ఈ సెంటెన్స్కు మీకేం సంబంధం పప్పా అంటే బైబిల్ తెరిచి ఏదో చూడని చూపించాను. హల్లెలూయా. ఐ వాజ్ లిటరలీ షాక్డ్. నా హృదయంలో ఉండేది ఆమెకెట్లా తెలుసు అండి? కొన్ని సంవత్సరాల క్రితము నేను అనుకున్నది తనకెట్లా తెలుసు? డేట్లు ఎట్లా తెలుసు? నేనేం చెప్పలేదే. ప్రాఫెసీ, ఇండివిజువల్ ప్రాఫెసీస్, కుటుంబానికి ప్రాఫెసీస్, ప్రవచనం. అది మానవ సామర్థ్యం కాదు, దేవుని సామర్థ్యం. దేవుని సామర్థ్యం. దేవుడు కొంతమందిని అలా ఏర్పరచుకుంటాడు. కొందరిని అపోస్తలులాగా. హల్లెలూయా. నా పిలుపు అపోస్తలుని పిలుపు. కొందరిని అపోస్తలులాగా, కొందరిని ప్రవక్తల్లాగా, కొందరిని స్వార్థికులాగా, కొందరిని కాపర్లాగా, కొందరిని బోధించే వాళ్ళగా, టీచర్స్లాగా, ఉపదేశకులాగా దేవుడు పంచిపెట్టాడు. అది దేవుడు ఇచ్చాడు. అది ఆయన ఇష్యూ. అది మనం అనుకుంటే ప్రవక్తలం కాము, మనం అనుకుంటే అపోస్తలం కాము, మనం అనుకుంటే దొంగ ప్రవక్తలం అవుతాం, దొంగ అపోస్తలం అవుతాం, మనం కోరుకుంటే. బట్ ఆయన డిసైడ్ చేసింది. తల్లి గర్భంలో పడినది మొదలుకొని పౌలు గారిని దేవుడు అపోస్తలునిగా ప్రత్యేకించాడంట. ఇట్స్ అ కాలింగ్ ఫ్రమ్ గాడ్. ఎవరికి ఉందండి అర్హత? ఎవరికి ఉంది? వీ డోంట్ హ్యావ్ ఎనీ క్వాలిఫికేషన్. ఇట్ ఈస్ ప్యూర్లీ బై ద గ్రేస్ అండ్ మర్సీ ఆఫ్ గాడ్ దట్ వీ రిసీవ్ హైయర్ కాలింగ్స్. సో ప్రవచించుడును నిర్లక్ష్యం చేయద్దండి. నేను ఎంత అరవాలనుందో తెలుసా? ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ వినపడేటట్లుగా గట్టిగా అరచి కేకలు వేయాలని ఉంది. ఏమన్నా తెలుసా? ప్రవచించుటను నిర్లక్ష్యము చేయవద్దండి. డు నాట్ నెగ్లెక్ట్ ప్రాఫెసీ. చాలామందికి ప్రాఫెసీ అంటేనే తెలియదు. కొంతమంది ఎందుకు వచ్చినా కూడా అంతా మోసాలు ఉన్నాయి. ఏమండి, దొంగల పనే అదండి. ఇప్పుడు గవర్నమెంట్ వారు, ఆర్బీఐ వారు
ఒరిజినల్ నోట్స్ ప్రింట్ చేస్తారు. 500 రూపాయల నోట్లు వారు ప్రింట్ చేస్తారు. ఏమండి, దొంగలు ఏం చేస్తారు? వారు దొంగ నోట్లు ప్రింట్ చేస్తారు కదా. ఓ దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నారని వీళ్ళు మానేస్తారా? లేవు అంటామా? మనకు కనపడేవి అన్ని దొంగ నోట్లు అయితే ఒరిజినల్ నోట్ లేదనుకుంటే ఎట్లా? అందుకే నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నేను ఒక కౌంటింగ్ మిషన్ లాంటి వాడిని. కౌంటింగ్ మిషన్ అంటే ఏంటో తెలుసా? మీరు కౌంట్ చేసినప్పుడు మనీని కౌంట్ చేస్తుంది మిషను. ఫేక్ నోట్ వచ్చింది అనుకోండి, వెంటనే చూపిస్తుంది అన్నమాట. హల్లెలూయా. మీ ఒరిజినల్ ప్రాఫిట్స్ ఎవరు, దొంగ ప్రాఫిట్స్ ఎవరు? కొంతమంది ఒరిజినల్గానే ప్రారంభిస్తారు, తర్వాత ఏదో ఒక దానికి బానిస అయిపోయి తమ యొక్క పిలుపును పాడు చేసుకుంటారు. సో కొంతమంది దొంగ ప్రవక్తలు ఉన్నారని, మ్యానిపులేట్ చేసే వాళ్ళు ఉన్నారని, మోసం చేసే వాళ్ళు ఉన్నారని మనము ఒరిజినల్ ప్రాఫెసీని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు? ప్రవచనం వలన ఏం కలుగుతుందో తెలుసా? మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, హెచ్చరిక కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా. అందుకే 14వ అధ్యాయం 1 కొరింథీయులకు ఆ పత్రికలో 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో కోరుకోండి అంటాడు. కోరుకోవాలంట. దేవుడు చెప్తున్నాడు కదా, అవి అంత అవసరం లేదని మనం అనుకోకూడదు, మనం కోరుకోవాలి. వరాలు ఉన్నాయి చాలామంది సేవకులకు. వరాల లిస్టు చెప్పమంటే కూడా చెప్పలేరు. 9 వరాల లిస్టు చెప్తారంటే వారు నీళ్ళు నములుతారు, చెప్పలేరు. కానీ వరములు అందరి కొరకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఒక ఫ్రేజ్ చెప్తాను, చెప్పండి. అందరి ప్రయోజనం కొరకు, అందరి ప్రయోజనం కొరకు. నేను చదువుతాను ఫాస్ట్గా. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒకడే. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును. సో అలా 9 వరం చెప్పిన తర్వాత, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి పంచి ఇచ్చుచున్నాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకొక చిన్న పోర్షన్, పాత నిబంధన నుంచి ఒక చిన్న పోర్షన్ నేను చెప్పి నేను టైంను ప్రసన్నకిస్తాను. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నేను చదువుతాను 7వ వచనం నుంచి నేను చదువుతాను. ఎలీషా దమస్కుకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుతున్నా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంత కానుకగా తీసుకొని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయంగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేశానని పలికి, హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతన్ని తేరి చూచుచూ కన్నీళ్లు రాల్చెను. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతన్ని అడుగగా, ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. ఇక్కడ ఒక ప్రవక్త యొక్క పరిచర్య స్పష్టముగా కనపడతా ఉంది. ఒక రాజు అండి, ఒక రాజు, సిరియా రాజు బెన్హదదు.
రోగి అయి ఉన్నాడు. రోగం వచ్చినప్పుడు ఐ థింక్ హీ వాజ్ వెరీ స్మార్ట్. తన పరిష్కారం ఎక్కడ ఉందని ఒక ప్రవక్త దగ్గర ఉందనుకుంటాడు. సో ఎలీషా వారి ప్రాంతానికి వచ్చినప్పుడు తెలిసింది, ఎలీషా ద ప్రాఫెట్, ప్రవక్త వచ్చాడు, ఎలీషా వచ్చాడని తెలిసిన వెంటనే తన దగ్గర పనిచేసేవాడు హజాయేలు అన్నటువంటి వాడికి పిలిచి ఏం చెప్పాడు తెలుసా? నీవు ఆ దైవజనుని దగ్గరికి వెళ్ళి నేను బాగవుతానా లేదా, యెహోవా యొద్ద విచారణ చేస్తాడు కదా, దేవుని అడిగి కనుక్కుంటాడు కదా, నువ్వు వెళ్ళి కనుక్కొని రా, నాకు చెప్పు. ఎందుకో తెలుసా? దేవుని ప్రవక్త ఏమి చెబితే అది జరుగుతుంది. ఆయన చచ్చిపోతాడంటే నేను చచ్చిపోతా, ఆయన బ్రతుకుతాడని చెప్తే నేను బ్రతుకుతాను. కాబట్టి నాకు చాలా సందిగ్ధంగా ఉంది, నా ఫ్యూచర్ గురించి నాకు ఆందోళనగా ఉంది. ఐ డోంట్ నో వేర్ మై లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. నా జీవితము, నా కుటుంబము ఎలా ముందుకెళ్తుందో నాకు దారి ఏ మాత్రం కనబడడం లేదు అన్నప్పుడు ఆయనకు ఎవరు గుర్తుకొచ్చారు? ఒక ప్రవక్త గుర్తుకొచ్చాడు. హల్లెలూయా. టుడే సో మెనీ పీపుల్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ అబౌట్ దేర్ ఫ్యూచర్. వారి భవిష్యత్తు గురించి చాలామంది ఆందోళనతో ఉన్నారు. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం ఏమిటో తెలుసా? ప్రవక్త లేడు, ప్రవక్త లేకపోవడం, ప్రవక్త పరిచర్య లేకపోవడం. ప్రవక్త పరిచర్య ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆందోళన వస్తుంది కానీ ఏమండి నిమిషాల్లో మాయమైపోతుంది. ఎందుకో తెలుసా? ప్రవక్త నుంచి వాక్కు విడుదల అవుతుంది. హల్లెలూయా. దాని పుట్టు పూర్వతాలు మేము డాక్టర్స్గా మేము మాట్లాడే లాంగ్వేజ్ పోస్ట్ మార్టం అన్నమాట. పోస్ట్ మార్టం చేసేస్తారు. ఏంటి కారణం, ఇది ఎక్కడ జరిగింది, ఎంతసేపు జరిగింది, ఎంత ముందు జరిగింది. ఎలీషాను వెళ్ళి అడుగు అంటే ఈ హజాయేలు ఎంత తెలివిమంతుడో చూడండి. ఎంత తెలివిమంతుడు అంటే ఆ దైవజనుడి దగ్గరికి ఎలా వెళ్ళాడంట? కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల, మై గాడ్, 40 ఒంటెలు అంటే మనం ఏం చెప్పచ్చు అంటే కారు కూడా చిన్నదే. ఏమంటే ఒక ట్రక్ అనుకోవచ్చు కదా. 40 ట్రక్కుల్లో మంచి బహుమానాలు ప్రవక్త దగ్గరికి తీసుకొని వెళ్ళాడంట. హజాయేలు తీసుకొని వెళ్ళాడు. దైవజనుడి దగ్గరికి వస్తున్నప్పుడు ఎందుకంటే రాజు దగ్గర ఉన్నాడు కదా, వాళ్ళకి ఏం కొద్దో చెప్పండి, మంచి వస్తువులు తీసుకొని మంచి కానుకను ప్రవక్త దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. కొంతమంది ఈ వాక్యం తీసుకొని వచ్చి ఏం చేస్తారు తెలుసా? ఈ వాక్యం ఇప్పుడు నేనేం చెప్తానంటే ఎలీషా తెమ్మని అడగలేదు. వింటున్నారా? ఎలీషా తెమ్మని అడగలేదు. హజాయేలుకు పుట్టి తీసుకొని పోయాడు కానుక. దీన్ని తీసుకొని కొంతమంది డాక్టర్ ఏం చేశారు? నువ్వు డబ్బులు తీసుకొని రా, నువ్వు డబ్బులు ఇస్తే పర్సనల్ ప్రాఫెసర్స్కి ఫోన్ నెంబర్ పెట్టి మీకు అపాయింట్మెంట్ కావాలంటే 5,000 కట్టండి, 10,000 కట్టండి. ఏమంటే ఈ వాక్యం ఇక్కడ ఎలీషా గారు అడగలేదు. ఇలా ప్రవచనము మ్యానిపులేటివ్గా చాలామంది చేయడం వల్ల దూషించబడుతూ ఉందండి ప్రవచనం. కానీ ఇక్కడ చూడండి, సరే అది మనకు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. కానుక తెచ్చాడు, వచ్చాడు, చెప్పాడు, రాజు పంపించాడు అంటే ఎలీషా చెప్పాడు, బ్రతుకుతాడు, స్వస్థపరచబడతాడు, రోగం పోతుంది అని చెప్పాడు. నీకు నిశ్చయంగా స్వస్థత కలగవచ్చు అని చెప్పుము అని చెప్పి వెంటనే ఉంటాడు తెలుసా? అయినప్పటికీ అతనికి ఆవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేశాను. ఏమండి, దేవుడు మాట్లాడే దేవుడు అండి. మాట్లాడతాడు, తెలియజేస్తాడు, నీ భవిష్యత్తు గురించి తెలియజేస్తాడు. నువ్వు వినలేని స్థితిలో ఉన్నావా? అందుకే కదా దేవుడు ప్రవక్తలను నియమించాడు. ప్రవక్తలు ఎందుకు నియమించాడు? అందరూ అన్ని సమయాల్లో వినలేని స్థితిలో వినగలిగే స్థితిలో అందరూ ఏమి ఉండరు అన్ని సమయాల్లో. కాబట్టి దేవుడు ప్రవక్తలు నియమించాడు. ఈ ప్రవక్తల పని ఏంటంటే, ప్రవక్తలు దే బెటర్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ గురించి వారు దేవుని స్వరాన్ని వింటారు. ఏం చేస్తున్నాడు? కలగవచ్చునని చెప్పు, కానీ బ్రతకడు. చూడండి ఎంత డీప్గా వెళ్ళిపోతున్నాడు అంటే ఎలీషా గారు అక్కడ నుంచి ఆ రోగం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రవచనం ఎలా ఉంటుందో చూడండి. రోగం దగ్గర నుంచి మొదలుపెట్టి డీప్గా వెళ్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, కానీ బ్రతకడు అని చెప్తున్నాడు. హజాయేలు ముఖం చిన్నబోనంత వరకు ఆ దైవజనుతని తేరి చూచుచూ కన్నీళ్లు రాల్చాను. చెప్పాడు ప్రొఫెసీ.
ఎలీషా ప్రాఫెట్ చెప్పి హాజాయిని చూసి ఏడుస్తున్నాడు అంతే, ఏం మాట్లాడడంలా. ఏడుస్తున్నారు. హాజాయిలకు అర్థం కాలేదు. ఇంత మంచి కానుక తీసుకొని వచ్చాను నేను, ఇంత మంచి కానుక తీసుకొని వస్తే ఈయనేంటి ఏడుస్తున్నాడు అని చూస్తే, ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పాడు, నీవు ఒక నరహంతకుడివి, యు ఆర్ అ మర్డరర్. చూసేదానికి నువ్వు చాలా బాగున్నావు, నమ్మకమైనటువంటి పనివాళ్ళగా ఇప్పుడు ఉన్నావు, కానీ రాబో రోజులో నువ్వు ఒక హంతకుడిగా మారబోతున్నావు. నీవే రాజును చంపబోతున్నావు. రాజును చంపడం మాత్రమే కాదు, నీవు అత్యంత క్రూరమైన రాజుగా ప్రజలను ఏలబోచున్నావు. గర్భిణీల కడుపులను చీల్చబోతున్నావు, యవనస్తులను దహించబోతున్నావు, దేశాన్ని నాశనం చేయబోతున్నావు. ఏంటండి, ప్రవక్త చూసేశాడు, మొత్తం ఫ్యూచర్ అంతా చూసేశాడు, భవిష్యత్ అంతా చూసేశాడు. దిస్ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ప్రాఫెట్. ఇది ప్రవక్త యొక్క పరిచర్య. పాస్టర్ గారు, అది పాత నిబంధన, రా కొత్త నిబంధనకు రా, కొత్త నిబంధనకు రా. ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తలుల కార్యములు. 2 వాక్యాలు చెప్తాను, 2 వాక్యాలు చెప్పి నేను ముగించేస్తాను. 2 verses. ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 27వ వచనం. 11వ అధ్యాయం 27వ వచనం. ఇలా కూడుకున్నట్లే ఏమండి, యెరూషలేములో నుంచి ప్రవక్తలు వచ్చారంట. క్రొత్త నిబంధన సంఘము ప్రారంభమైన తర్వాత బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే, యెరూషలేము నుంచి ప్రవక్తలు వచ్చారంట. ప్రవక్తలు ఉన్నారు. ఈరోజు మీరు చూస్తారు. హల్లెలూయా. ప్రవక్తలు ఉన్నారు. యెరూషలేము నుంచి ప్రవక్తలు వచ్చారంట. ఇలా కూడుకుంటే అగబు అన్నటువంటి ఒక ప్రవక్త లేచి ఏమన్నాడు తెలుసా, భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందని దేవుడు నాకు బయలుపరిచాడు. హల్లెలూయా. ఈనాడు ప్రవక్తలు ఉంటే మనం చాలా మెలకుగా హుషారు పడతాం. ప్రవక్తలు రాబోయే ప్రమాదాలను ముందుగానే సూచిస్తారు. హల్లెలూయా. భవిష్యత్తును చెబుతారు. మరొక చోట 21వ అధ్యాయంలో ఉంటుంది, పౌలు గారు ఉంటారు, ఈ అగబు ప్రవక్త ఉంటాడు. అలా నడికట్టు తీసుకుని కట్టేసి పౌలుకు ఏం జరగబోతుందో చెప్పాడు. ఇది క్రొత్త నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలోనే ఉంది. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయవద్దండి. హల్లెలూయా. నా ఆశ ఏమిటంటే, ప్రతి కుటుంబానికి ప్రవక్త ఉండాలి, ప్రతి కుటుంబంలో ప్రవక్త ఉండాలి. హల్లెలూయా. ప్రవక్త కొరకు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు. మీ ఇంటిలోనే ప్రవక్త లేగాలి. మీ ఇంటిలో ఒక ప్రవక్త ఉండాలి. నీవే ఒక ప్రవక్తలాగా ఉండాలి. మీ వీధిలో నీవే ప్రవక్తలాగా ఉండాలి. మీ సంఘంలో నీవే ప్రవక్తలాగా ఉండాలి. అగబులాగా లేచి రాబో ప్రమాదాలను, రాబో హెచ్చరికలను, రాబో థ్రెట్స్ను, వీటన్నిటి కూడా బయలుపరిచే ప్రవక్తలాగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు అడిగినట్లు ఈనాడు సంఘం కూడా ఒకవేళ దేవుని స్వరం వినే వాళ్ళు ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేవాది కాదు అని అనుకుంటున్నారు. ఎంత డబ్బులు పెట్టినా కూడా ఏమండి, ప్రవక్తలను కలిసేదానికి వెనుకాడనటువంటి వారు ఉన్నారు. రాజు, ఆయనకి ఏం కష్టం చెప్పండి, ఏమి ఇబ్బంది చెప్పండి, ఎంతైనా ఇస్తాడండి. రోగం బాగా కావాలి ఆయనకి. ప్రియులారా, ఐ డిజైర్ దట్ యు విల్ బి అనాయింటెడ్ లైక్ ఏ ప్రాఫెట్. ఒక ప్రవక్తలుగా మీరందరూ అభిషేకించబడాలని కోరుకుంటాను. ఎందుకో తెలుసా, ప్రపంచానికి చాలా సమస్యలు ఉన్నాయి. రాజులకు సమస్యలు ఉన్నాయి, మంత్రులకు సమస్యలు ఉన్నాయి, గొప్ప గొప్ప వారికి సమస్యలు ఉన్నాయి. సమస్యలకు పరిష్కారాన్ని ప్రవక్తలు ఇవ్వగలరు. వేర్ల గురించి చెప్పగలరు. ఎక్కడ మొదలైంది, ఎందుకు వచ్చింది, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది వెళ్ళకూడదంటే ఏమి చేయాలి. గ్లోరీ టు గాడ్. సూచక్రియలు కనపడడం లేదు. ఇశ్రాయేలులో ప్రవక్త లేకపోయాను. కానీ ఈరోజు వీ హ్యావ్ ప్రాఫిట్స్. హల్లెలూయా.